నేను యేసు ప్రభు నా స్వంత రక్షకునిగా అంగీకరించిన 7th గ్రేడ్లో అండి, 7th స్టాండర్డ్లో ఒక యూత్ కాన్ఫరెన్స్లో నేను వాక్యం వింటూ ఉండగా సిలువను గురించి, పరలోకాన్ని గురించి, నరకాన్ని గురించి ఒక దైవజనురాలు ఆ యూత్ కాన్ఫరెన్స్లో వివరిస్తుంటే నా కళ్ళ నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయండి. చాలా లోతైన పశ్చాత్తాపం నా హృదయంలో కలిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆల్టర్ కాల్ ఇచ్చారో అందరూ మోకరించున్నారు. నేను యూకేజీలో చేసిన దేవునికి ఇష్టమైన పనులు కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. నేను ఎప్పుడైతే యేసయ్య యొక్క సిలువను నా కళ్ళ ఎదుట పెట్టుకొని యేసయ్య సిలువలో ప్రాణం పెట్టింది, రక్తం కార్చింది నా కొరకే అని నేను నమ్మానో, నిజమైన పశ్చాత్తాపం ఎప్పుడైతే నా హృదయంలో ప్రారంభమైందో, చిన్నప్పుడు చేసిన పనులు, చిన్నప్పుడు ఈ పెద్ద పెద్ద పనులు ఏమైనా చేస్తామండి, చిన్న చిన్న అబద్ధాలు కదా, చిన్న చిన్న అబద్ధాలు. అప్పుడే మా మమ్మీ స్లేట్ పెన్సిల్ ఇచ్చేసి వెళ్ళారు ఇంటికి. స్కూల్ నుంచి వచ్చాక బలపం అంటారు కదా, స్లేట్ పెన్సిల్ ఇచ్చి వెళ్ళారు. ఫుల్ పెద్ద స్లేట్ పెన్సిల్ మా అక్కకి, నాకు ఇచ్చి వెళ్ళారు. ఇచ్చి వెళ్ళిన తర్వాత అటు వెళ్ళి వచ్చేసరికి స్లేట్ పెన్సిల్ లేదు మమ్మీ, పోయింది, నాకు ఇంకొకటి కావాలని అడగాను. మా మమ్మీ అంటున్నారు, స్లేట్ పెన్సిల్ ఇందాకే కదా నీకు ఇచ్చింది, అది ఎక్కడ పోతుంది వెతుకన్నారు. అంతా వెతికేసాను, మమ్మీ లేదు. యాక్చువల్గా స్లేట్ పెన్సిల్ ఏం చేశానంటే తినేసాను అనమాట. అది జరిగింది. చూడండి, కొన్నిసార్లు చిన్నప్పుడు అవి చాలా టేస్టీగా అనిపించేవి. కాల్షియం డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ అట్లాంటివి ఉన్నప్పుడు తినాలనిపిస్తుంది అని చెప్తా ఉంటాడు. మంచిది కాదు అది. కానీ నేను తినేసాను. అప్పుడు తినేసి మా మమ్మీకి ఏం చెప్తున్నానంటే, నేను ఏమీ చేయలేదు, నాకు తెలీదు. మా మమ్మీ తల్లిదండ్రులు పిల్లల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టేసుకుంటారు కదా, మా పిల్లల్ని కూడా నేను అదే చేస్తూ ఉంటాను. ఒక్క క్షణంలో మా మమ్మీ ఏం చేశారంటే, ఓపెన్ యువర్ మౌత్ అన్నారు, నోరు తెరువు అన్నారు. ఒకసారి మొత్తం వైట్గా ఉంటుంది కదా, అక్కడే ఉంటుంది. అదంతా కనబడగానే ఇంకా పడే చూడండి దెబ్బలు మామూలుగా. ఇంకా మళ్ళీ అప్పటి నుంచి స్లేట్ పెన్సిల్ జోలికి రాయడానికే తప్ప నోటి దగ్గరికి ఎప్పుడు కూడా. ఆ రోజు నేను 7th గ్రేడ్లో ఎప్పుడైతే దేవుని సిలువ నా కళ్ళ ఎదుట పెట్టుకొని నేను నా పాపముల నిమిత్తం పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తూ ఉంటే, నా యూకేజీలో చేసిన అది కూడా నాకు దేవుడు గుర్తు చేశారండి. ఆ రోజు గుర్తొచ్చింది, నాకు ఇప్పటికీ గుర్తే ఉంది అది. అందుకని చెప్తున్నా, దేవుడు చిన్న చిన్న విషయాలు కూడా నాకు జ్ఞాపకం చేసి, దేవుని నేను ఎలా బాధించాను, దేవుని నేను ఎలా కష్టపెట్టాను, నా పాపములు ఎంత ఎక్కువగా ఉన్నాయో అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి దేవుడు నాకు చూపిస్తూ ఉండగా, అవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకున్న తర్వాత మీరు నమ్మరు, ఆ ప్రేయర్ అయిపోగానే, ఆమెన్ అనగానే నా హార్ట్ ఒక ఫెదర్ లాగా అయిపోయిందండి, లైట్ వెయిట్ అయిపోయింది. అంటే నా జీవితంలో ఐ కుడ్ ఎక్స్పీరియన్స్ ద బర్డన్ ఆఫ్ సిన్ రోలింగ్ అవే. పాపం ఒక బరువులాగా అప్పటి వరకు నా హృదయంలో ఉంది. కానీ నేను ఎప్పుడైతే లోతైన పశ్చాత్తాపంతో యేసయ్య సన్నిధిలో ఒక్కొక్కటి చిన్న చిన్న తప్పుల దగ్గర నుండి అన్నీ ఒప్పుకోవడం ప్రారంభించాను, నా హృదయం అంత తేలిక, ఎంత తేలిక అయిపోయిందంటే గాలి వస్తే ఎగిరిపోతానేమో అన్నంత తేలిక అయిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఆత్మీయ జీవితంలో ఎదుగుదల. దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్. అది నా జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన. ఏ రోజు నా పాపాలన్నీ యేసయ్య సన్నిధిలో ఒప్పుకొని, యేసయ్య రక్తము నా కొరకే కార్చారు అని నేను విశ్వసించాను.